అనదర్ న్యూ వ్లాగ్. విజయవాడ నుండి లడాక్ ట్రిప్లో ఇప్పుడు వచ్చేసి డే 21లో ఉన్నాం మనము. ఇప్పుడైతే బండికి సంబంధించిన ప్యాకింగ్ అంతా అయిపోయి ఇక నేనైతే ఢిల్లీ నుండి చండీగఢ్కి అయితే స్టార్ట్ అయ్యాను. బండి మొత్తం ఎలా ఉందో చూడండి. ప్యాకింగ్ చేసిన తర్వాత 2 బ్యాగులను, ఫ్రంట్ ఒక బ్యాగు, వెనకాల ఒక బ్యాగ్ అయితే సరిపోయినాయి. ఆ 2 బ్యాగులు ఏదైతే సైడ్ బ్యాగులు ఉన్నాయి, సైడ్ బ్యాగులు ఏంటంటే బండికి సంబంధించిన ఒక దాంట్లో, ఇంకా మేము వండుకోవాల్సిన ఈయను ఒక దాంట్లో అయితే పెట్టాము. మొత్తం మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ ఇప్పుడు ఏంటంటే ఆ ఢిల్లీ దగ్గర నుండి చండీగఢ్కి వెళ్ళే దారిలో కురుక్షేత్ర అని ఒక ఊరు ఉండిద్ది. కురుక్షేత్ర మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం అక్కడే జరిగిందని అయితే నమ్ముతారు. ఆ ఊరికి దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, ఆ ప్లేసెస్ చూపించి మళ్ళీ చండీగఢ్కి అయితే స్టార్ట్ అవుతాం. ప్రజెంట్ అక్కడికైతే వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే కురుక్షేత్ర దగ్గరికి అయితే వచ్చాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అన్నమాట బ్రహ్మ సరోవరు. మీకు పక్కనే కనిపిస్తుంది వచ్చేసి శ్రీ సర్వేశ్వర మహాదేవ్ టెంపుల్ అనమాట. ఈ మొత్తం బ్రహ్మ సరోవర్ ఏరియానే మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధం ఇక్కడే జరిగిందని అయితే చెప్తారు. మీరు చూసుకోవచ్చు, చాలా హిస్టారికల్ ప్లేస్ అన్నమాట ఇది. ఇంకా ముందుకెళ్ళి ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే ఉన్నాయి, టెంపుల్స్ అలాంటివి మీకైతే చూపిస్తాను. ఇక్కడ నుండి చూడండి, మొత్తం బ్రహ్మ సరోవర్ మొత్తం కనిపించింది. చాలా చాలా బాగుంది ఇక్కడ వ్యూ మొత్తం బ్రహ్మ సరోవర్ది. ఇక్కడ నుండి శ్రీకృష్ణ అర్జున చారియట్ కూడా ఉంటుంది. ఆ చారియట్ దగ్గరికి వెళ్ళి కూడా మీకు అయితే చూపిస్తాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే అన్నమాట శ్రీకృష్ణ అర్జున చారియట్. ఈ కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఏదైతే సన్నివేశం ఉందో ఆ సన్నివేశాన్ని ఇక్కడైతే ప్రెజెంట్ చేశారు. ప్లస్ ఇదే ఏదైతే మీరు చూసారో ఇది చాలా పాత సినిమాల్లో కూడా మీరు చూస్తుంటారు. ఇంకా రీసెంట్గా వచ్చిన కల్కి సినిమాల్లో కూడా మీరు చూస్తుంటారు. ఇది చాలా పాపులర్ అన్నమాట. ప్లస్ ఈ దీని నైట్ వ్యూ కూడా చాలా బాగుండిద్ది నైట్ టైం అయితే. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి శ్రీ సర్వేశ్వర మహాదేవ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తాను. కుదిరితే ఆ టెంపుల్ దగ్గరికి కూడా మీరు అయితే చూపిస్తాను. మీరు ఏదైతే చూస్తున్నారో ఇదే సర్వేశ్వర మహాదేవ టెంపుల్ అనమాట. చాలా పాపులర్ అయిన టెంపుల్ ఇది. ఎగ్జాక్ట్గా ఇది బ్రహ్మ సరోవర్ దగ్గర అయితే ఉంటుంది. ఇంకా ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే ప్లేస్కి అయితే వెళ్తున్నాను, ఇక్కడే కురుక్షేత్రంలోనే. ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి పనోరమా సైన్స్ మ్యూజియం అనమాట. కురుక్షేత్రంలో ఉన్న మ్యూజియం ఇది. బాగుంది. సైన్స్కి సంబంధించిన అన్నీ అయితే ఉన్నాయి. మీకు ప్రీవియస్ వీడియోలో కూడా సైన్స్కి సంబంధించిన కొన్ని చూపించా కదా, అందుకే ఎక్కువ అయితే చూపించట్లేదు. ఇక బాగుంది, ఇంట్రెస్టింగ్గానే ఉంది. మొత్తం అయితే చుట్టూతో సైన్స్కి సంబంధించిన కొత్త కొత్త విషయాలు అయితే ఇక్కడైతే తెలుసుకోవచ్చు మ్యూజియంకి వస్తే. దీని పక్కనే శ్రీకృష్ణ మ్యూజియం అని అయితే ఉంది, అది ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. ఆ మ్యూజియం కూడా మీకైతే చూపిస్తా వెళ్ళి. ఇప్పుడే శ్రీకృష్ణ మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాను. ఈ శ్రీకృష్ణ మ్యూజియం ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ పర్సన్కి 30 రూపాయలు. లోపలైతే వీడియోగ్రఫీ, ఫోటోగ్రఫీ అయితే ఎలా లేవు. లోపలైతే కురుక్షేత్రకు సంబంధించిన, మహాభారతానికి సంబంధించిన చాలా పిక్చర్స్ ఉన్నాయి. ప్లస్ మొత్తము విగ్రహాలు అవన్నీ పెట్టయితే ఉన్నాయి, మొత్తం డీటెయిల్గా అర్థమయ్యేలాగా. మీరు ఇన్కేస్ వచ్చినట్టయితే కన్ఫామ్గా దీన్ని కూడా విజిట్ చేయండి. ఇదైతే ఎగ్జాక్ట్గా సైన్స్ సెంటర్ ఏదైతే మీకు చూపిస్తానో దాని పక్కనే ఉండేది. ఇది కూడా విజిట్ చేయండి. ఇది మొత్తము గ్రౌండ్ ఫ్లోర్ ప్లస్ 3 ఫ్లోర్స్తో అయితే ఉంది. మొత్తం 4 ఫ్లోర్లతో అయితే ఉంది. చాలా బాగుంది. బాగుంది, వచ్చి విజిట్ అయితే చేయండి కన్ఫామ్గా. ప్రజెంట్ నేను వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడే ఒక లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ లొకేషన్ పేరు వచ్చేసి షేక్ చిలీస్ టూంబ్. ఇది వచ్చేసి 17వ శతాబ్దానికి సంబంధించిన అప్పుడు షేక్ చిలీ అనే ఆయన ఒక టూంబ్ అనమాట. ఇది చాలా బాగుంది ఈ లొకేషను. కింద కూడా కొన్ని ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి. దీని ఎంట్రీ టికెట్ వచ్చేసి 20 రూపాయలు. ఆ ఎంట్రీ టికెట్ కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేయాలి, నార్మల్గా పర్చేస్ చేయడానికి లేదు, ఆన్లైన్ పర్చేస్ చేయాలి. 20 రూపాయలు. ప్రజెంట్ ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో. ప్రజెంట్ నేను దీనిపైన కూడా వెళ్ళి ఆ తూంబు వ్యూ కూడా మీకైతే చూపిస్తాను. ఇప్పుడే తూంబు పైకి అయితే వచ్చేసాను. ఈ తూంబు పైన వ్యూ చూడండి ఎంత బాగుందో. మొత్తం వ్యూ అయితే మీకు ఇక్కడ నుండి అయితే కనిపించింది. కింద వ్యూ అన్నమాట ఇదంతా. కింద కూడా అక్కడక్కడ కొన్ని కొన్ని కన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి భద్రకాళి శక్తిపీఠ టెంపుల్ అన్నమాట. ఇండియాలో ఉన్న 51 శక్తిపీఠాల్లో ఇది ఒక శక్తిపీఠం అన్నమాట. చాలా పాపులరు. ఇంకేస్ మీరు కురుక్షేత్రకు వస్తే కన్ఫామ్గా ఈ టెంపుల్ని అయితే చూడండి. మా ఫ్రెండ్ అయితే లోపలికి వెళ్ళి అయితే వచ్చాడు. లోపలైతే వీడియోగ్రఫీ అయితే ఎలా లేదు, మెయిన్ టెంపుల్ ఉన్న ఏరియాలో. ఆ టెంపుల్ ఉన్న సరౌండింగ్స్ అయితే 15 సెకండ్స్ వీడియో అయితే తీశాడు. ఆ వీడియోని మ్యూజిక్ లేకుండా చూడండి. వీడియో అయితే చూశారు కదా,
ఆ టెంపుల్ పక్కనే ఒక స్టెప్ వెల్ కూడా ఉంది. ఆ స్టెప్ వెల్ కూడా చూడండి. అప్పట్లో వాటర్ స్టోరేజ్ కోసం ఇలా స్టెప్ వెల్స్ అయితే క్రియేట్ చేసేవాళ్ళు. ఈ చిన్న స్టెప్ వెల్ అయినా చాలా బాగుంది. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత ఆ లొకేషన్ కూడా మీకు అయితే చూపిస్తాను. నేను మీకు ఏదైతే వేరే లొకేషన్కి వెళ్తా అని చెప్పాను కదా, ఆ లొకేషన్ వచ్చేసి హర్యానా కల్చర్ మ్యూజియము. ప్రెజెంట్ అయితే ఆ మ్యూజియం అయితే క్లోజ్లో ఉంది. మండే క్లోజ్ అంట. మీరు వచ్చినట్టయితే మండే కాకుండా వేరే రోజు వచ్చినట్టయితే ఆ మ్యూజియంకి అయితే విజిట్ చేయండి. చాలా బాగుండిద్ది. 10 to 6 PM వరకు అయితే ఓపెన్లో ఉండిద్ది ఆ మ్యూజియము. ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్కి అయితే వెళ్తున్నాను. ఇంకేంటంటే మీకు ఒక విషయం చెప్పాలి. వచ్చే దారిలో చాలామంది రైడర్స్ నేను వెళ్ళడం చూసా బళ్ళ మీద. కానీ వాళ్ళేమో స్ట్రైట్గా అలాగే వెళ్ళిపోతున్నారు. ఒక లొకేషన్ అనుకుని ఆ లొకేషన్కి వెళ్ళిపోతున్నారు. కానీ నేనేంటంటే నాకు అలా ఇష్టం ఉండదు. ఏదైతే నేను వెళ్ళే దారిలో మెయిన్ ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ హిస్టారికల్ ప్లేసెస్ కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది కురుక్షేత్ర. నేను చండీగఢ్ టార్గెట్ పెట్టుకున్నా. ఈ కురుక్షేత్ర ఏమో 7 kilometers ఎక్స్ట్రా అయింది. దాని గురించి ఏంటంటే నేను 7 kilometers ఎక్స్ట్రా అయినా పర్లేదని చెప్పి లోపలికి వచ్చి ఇక్కడ ప్లేసెస్ అన్ని మీకు చూపిస్తున్నాను. ఈ చూపించిన తర్వాత నెక్స్ట్ నేను చండీగఢ్కి అయితే వెళ్తాను. ఎందుకంటే ఈ హిస్టారికల్ ప్లేసెస్ కదా, ఈ ప్లేసెస్ మిస్ చేస్తే ఏంటంటే మళ్ళీ మళ్ళీ ఇలా రాలేము. తక్కువ డిస్టెన్స్లో కవర్ చేస్తే ఏంటంటే మనకి వచ్చినట్టు ఒక ఇది ఉండిద్ది. ఈ హిస్టరీ గురించి కూడా కొంచెం అవగాహన కూడా వచ్చిద్ది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి చండీగఢ్కి అయితే వెళ్తున్నాను. ఆ చండీగఢ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే చండీగఢ్కి అయితే రీచ్ అయిపోయాము. వచ్చే దారిలో ఏంటంటే ఒక టీ స్టాల్ దగ్గర ఆగైతే రూమ్ అయితే బుక్ చేసుకున్నాం. రూమ్ అయితే చాలా తక్కువ పడింది. 400 పడింది రూమ్ అయితే, ట్యాక్సీలతో కలిపి. ఇద్దరికి 400 అంటే చాలా చీప్ అనిపించింది. రూమ్ కూడా పర్లా బాగానే ఉంది. ఇది వచ్చేసి ది గోల్డెన్ హైట్ అని మేక్ మై ట్రిప్లో చీప్ అండ్ బెస్ట్ నొక్కితే ఈ అయితే వచ్చినాయి. బాగా రేటింగ్ ఉంది బాగానే, అందుకని ఇదైతే బుక్ చేసుకున్నాం. వాష్రూమ్ అయితే ఇలా ఉంది. ప్రజెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాం కదా, కొద్దిసేపు ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా బయటికి వెళ్ళి ఏమైనా ఉంటే మీకు అయితే చూపిస్తా. బయటికి వెళ్ళిన తర్వాత మీకు అయితే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే హోటల్ దగ్గర నుండి జపనీస్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చాను. ఇది ఒక జపనీస్ గార్డెన్ అనమాట. జపనీస్ స్టైల్లో అయితే ఉండిద్ది ఈ గార్డెన్ మొత్తం. అక్కడక్కడ కొన్ని కొన్ని ఇవి ఉంటాయి కట్టిని బిల్డింగ్స్ టైపు. అవన్నీ ఏంటంటే జపనీస్ స్టైల్ ఆర్కిటెక్చర్తో అయితే ఉంటాయి. దీనికి ఎంట్రీ టికెట్ అంటూ ఏముండదు, ఫ్రీ ఆఫ్ కాస్టే. దీని టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 10 to 9 PM వరకు ఉండిద్ది. సండే వచ్చేసి 5 AM నుండి 9 PM వరకు అయితే ఉండిద్ది. ప్రతిరోజు ఓపెన్లోనే ఉండిద్ది. చూడండి వాకింగ్కి అయితే ఎంతమంది వచ్చారో. ఫ్రీ కాబట్టి చాలామంది అయితే వాకింగ్ చేస్తున్నారు లోపల గార్డెన్లో. ఇంకా ఈ జపనీస్ గార్డెన్లో కొన్ని కొన్ని జపనీస్ స్టైల్ ఆర్కిటెక్చర్స్ అయితే ఉన్నాయి. అవి కూడా ముందుకెళ్ళి అయితే మీకు చూపిస్తాను. చూసుకోండి, ఇది జపనీస్ స్టైల్ అయితే కట్టారు. ఇదోటిను ఇంకా అది జపనీస్ స్టైల్లో, అది కూడా జపనీస్ స్టైల్లోనే కట్టారు. ఇంకా ఎదురు కూడా ఇంకోటి అయితే ఉంది. మొత్తం గార్డెన్ కూడా ఒకసారి చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది. ముందుకు కూడా వెళ్ళి మీకు అది చూపిస్తాను. ఇక్కడ నుండి ఈ పార్క్ వ్యూ అయితే చూడండి ఎలా ఉందో. మీరు ఏదైతే మెయిన్ ఆర్కిటెక్చర్ అయితే ఇదే, ఈ జపనీస్ స్టైల్ ఆర్కిటెక్చర్ అనమాట. ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయితే ఎంత బాగుండిద్దో ఆలోచించండి. ఇక్కడ వాటర్ అయితే స్టోరేజ్ అయితే మొత్తం వాటర్తో అయితే నిండిపోయి ఉండిద్ది. చాలా చాలా బాగుండిద్ది. ఇది ఏంటంటే వాకింగ్ చేసుకోవడానికి అయితే చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ లైటింగ్ కూడా ఉన్నాయి. 9 వరకు కాబట్టి వాకింగ్ చేసుకోవడానికి చాలా బాగుండిద్ది. ప్రజెంట్ నేను ఇక్కడ నుండి వేరే లొకేషన్ వైపు అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ఇప్పుడే ఇంకో ప్లేస్కి అయితే వచ్చాను. ఇది ఒకటి మాల్ అనమాట. ఎల్ఎన్టీ మాల్, చాలా పెద్ద మాల్ చండీగఢ్లోనే. చూసుకోవచ్చు మొత్తము 5 ఫ్లోర్లతో అయితే ఉంది మాల్. ప్లస్ 4 పక్కల కూడా ఎంత లెంత్ ఉందో చూసారా. చాలా బాగుంది. చాలా క్లియర్గా, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఈ మాల్ అయితే. చాలా ప్రొఫెషనల్గా అయితే ఉంది. బాగుంది మాల్ అయితే. మీరు చండీగఢ్ వచ్చినట్టయితే కన్ఫామ్గా ఈ మాల్ని అయితే విజిట్ చేయండి. ఇంకా చండీగఢ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అయితే మీకు చెప్పాలి. ఈ చండీగఢ్ అనేది 2 రాష్ట్రాలకి రాజధాని. పంజాబ్కి హర్యానాకి రాజధాని, ప్లస్ యూనియన్ టెరిటరీ కూడా ఈ చండీగఢ్. యూనియన్ టెరిటరీ ప్లస్ 2 రాష్ట్రాలకి రాజధాని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ రూల్స్ ఏంటంటే బాగా పాటిస్తున్నారు. సిగ్నల్ పడినాక ముందే 2 సెకండ్ల ముందే ఆగిపోతున్నారు. చాలా బాగా నచ్చింది. జీబ్రా క్రాసింగ్కి వెనకాలే ఆగుతున్నారు. ఆ ట్రాఫిక్ సిస్టమ్ చూసి నాకు ప్రతి సిటీలో ఇలాగే మెయింటైన్ చేయాలైతే బాగుండిద్దని అనిపించింది. ఇంకా ఏంటంటే ఈ చండీగఢ్లో కొన్ని కొన్ని టూరిస్ట్ అట్రాక్షన్స్ అయితే ఉన్నాయి. ప్రజెంట్ అయితే అవి నేను కవర్ చేయలేకపోతున్నాను. ఇన్కేస్ మీరు చండీగఢ్ వచ్చినట్టయితే ఆ ప్లేసెస్ కవర్ చేయండి. ఆ ప్లేసెస్ ఏంటంటే నెక్చాన్స్ రాక్ గార్డెన్ ఒకటి బాగా పాపులర్. ఇంకా క్యాపిటల్ కాంప్లెక్స్ ఉండిద్ది. అదొక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఆ క్యాపిటల్ కాంప్లెక్స్ కూడా కవర్ చేయండి. ఇంకా ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ అని ఉంటుంది. ఆ ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్ ఏంటంటే ఈ చండీగఢ్కి ఒక సింబల్ అనమాట అది. ఆ ప్లేస్ ఇంకా సుఖ్నా లేక్ అవన్నీ కవర్ చేయొచ్చు.
ప్రెజెంట్ నేను ఇక్కడ నుండి రూమ్కి వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ చేస్తాను. ప్రెజెంట్ ఇప్పుడే రూమ్కి అయితే వచ్చేసాము. ఈ రోజు వీడియో అయితే ఇంతే. ఈరోజు మీకు చండీగఢ్లో కొన్ని ప్లేసెస్ ప్లస్ కురుక్షేత్రాల్లో కొన్ని ప్లేసెస్ అయితే చూపించా కదా. రేపటి వీడియో అయితే ఏంటంటే రేపు మార్నింగే ఇక్కడ నుండి సోలాన్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అంటే సిమ్లా వరకు అయితే వెళ్తాం రేపైతే. సోలాన్ ఎందుకంటే రేపు హీరోది సర్వీస్ ఉంది. బండికి సర్వీస్ చేపియాలి కదా. 500 కిలోమీటర్లు తిరగంగానే సర్వీస్ చేపిమన్నారు కదా. ప్రెజెంట్ అయితే 400 కిలోమీటర్స్ వరకు అయితే అయింది. అప్పుడే ఇంకా సర్వీస్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ సోలాన్ దాటిన తర్వాత సర్వీస్ పాయింట్స్ అయితే లేవు. మనాలిలో కూడా సర్వీస్ పాయింట్లు చూసాము, మనాలిలో కూడా లేవు. షిమ్లాలో ఒకటి ఉంది కానీ రేటింగ్ చాలా తక్కువ ఉంది. అందుకని ఇంకా సోలాన్లో ఇద్దామని అయితే అనుకుంటున్నాము. సోలాన్ వచ్చేసి సిమ్లా నుండి ఒక 50 కిలోమీటర్స్ బిహైండ్ పడిద్ది. ఇంకా సోలాన్లో సర్వీస్ ఇచ్చిన తర్వాత, అంటే సర్వీస్ ఆల్రెడీ బుక్ చేసాము, 2.5 అవర్స్ 3 అవర్స్ పట్టిద్ది అన్నారు సర్వీస్ చేయడానికి. ఇంకా అక్కడ సర్వీస్ చేయించుకొని అక్కడ నుండి అయితే షిమ్లాకి వెళ్తాం. ఆ సర్వీస్ పాయింట్ ఓపెన్ అయ్యేసరికి 9:30కి ఓపెన్ అయ్యిద్దంట. రేపు మార్నింగ్ 7కి అయితే ఇక్కడ నుండి స్టార్ట్ అయిపోయి ముందు ఆ సర్వీస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి బండి సర్వీస్కి ఇచ్చిన తర్వాత ఆఫ్టర్నూన్ అయింది కదా, ఆఫ్టర్నూన్ నుండి షిమ్లాకి వెళ్ళి ఆ షిమ్లాలో ఉన్న ప్లేసెస్ కూడా కవర్ చేసి అయితే మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.